ఈనాడు చూస్తే సుప్రీంకోర్టు ఆదేశించిన నత్త నడకే. సుప్రీంకోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రతినిధులపై కేసులకు తార్కిక ముగింపు పలకడంలో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోంది. విచారణ పూర్తి చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతుంది. అభియోగాలను వేగంగా నమోదు చేయడం లేదు, సాక్షులను విచారించడం లేదు, విచారణ పదే పదే వాయిదా వేస్తూ పోతున్నారు. దీనివల్ల నేర న్యాయ విచారణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం తీవ్రంగా దెబ్బతింటోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మెగా డిఎస్సిపై బురద జల్లి పారిపోతున్న వైకాపా, సభకొస్తే అడ్డంగా దొరికిపోయేవాళ్ళు, పత్రాలన్నింటినీ చూపి వాళ్ళని ఎండగట్టేవాడిని, ఒరిస్సా నుంచి రోజు కూలీని తెచ్చి నకిలీ పోరాటాలు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం, డిఎస్సీలో అక్రమాలు జరగలేదని స్పష్టీకరణ. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాకపోవడం మొదటిసారి చూస్తున్నా. మళ్ళీ జీతాలు తీసుకుంటారు, వాళ్ళకి బయట ప్రివిలేజెస్ కూడా కావాలి. మెగా డిఎస్సీ మీద హిట్ అండ్ రన్ తరహాలో దుష్ప్రచారం చేస్తున్న వైకాపా నేతలు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. మెగా డిఎస్సీలో ఎక్కడ అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకి సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచామని చెప్పారు. డిఎస్సీ నియామకాలకు సంబంధించిన అంశం మీద సోమవారం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే